నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన క్రెడిట్ పార్టీ నిండా ఎవరెస్ట్ శిఖర స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకులు, పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దేశాన్ని భాషలు ప్రాంతాలకు అతీతంగా ఐక్యంగా ఉంచగల సామర్థ్యం, ఎన్నికలు జరిగే ప్రతిసారి మరింత బలపడుతున్నట్టుగా సీట్లు పెంచుకోవటం, చీలికలు వచ్చినా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే పార్టీలా నిలవటం, దేశంలో అతిపెద్ద పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే। అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పుడు భారత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే భారత్, రాజకీయం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజకీయం। మరి అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? దేశ రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తోంది? వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? దేశంలో ఒకప్పుడు ఎన్నికలు జరిగితే విజయం ఎవరిది అని పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు। రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఎక్కడైనా నిలిచేది గెలిచేది కాంగ్రెసే। కమ్యూనిస్టులు సహా మిగిలిన చిన్నా చితక ప్రతిపక్షాలన్నీ సీట్ల లెక్కలకే పరిమితం। కాంగ్రెస్ కు అపజయం అన్నది తెలియని కాలమది। అప్పుడు కాంగ్రెస్ గెలవడం కోసమే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ బలం మరింత స్పష్టంగా దేశానికి ప్రపంచానికి అర్థమయ్యేది। ఆ బంగారు కాలం నుంచి కాంగ్రెస్ చివరకు ఎన్నికలంటే భయపడే స్థితిలోకి దిగజారింది। ఇప్పుడు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలేవైనా కాంగ్రెస్ బలహీన స్థితిని కళ్లకు కడుతున్నాయి। ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లో అధికారం చేజారిపోవడం, జాతీయ స్థాయిలో సీట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి ఫలితాలే కాంగ్రెస్ కు ఎదురవుతున్నాయి। పార్టీ బలంగా ఉన్నప్పుడు నాయకులు బలంగానే ఉంటారు, పార్టీకి కట్టుబడి ఉంటారు, సిద్ధాంతాల గురించి మాట్లాడతారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అధికార పార్టీలో చేరేందుకు పోటీ పడుతుంటారు। ఒక్క మాటలో చెప్పాలంటే బెల్లం చుట్టూ ముసిరిన ఈగల్లా ఉంటారు। పార్టీ అవసరాలను అర్థం చేసుకుంటారు, పరిస్థితుల దృష్ట్యా ప్రాధాన్యత దక్కకపోయినా సర్దుకుపోతారు, మరో అవకాశం కోసం వేచి చూస్తుంటారు, కుదిరినప్పుడల్లా పార్టీ భక్తి చాటుకుంటారు, అధినాయకత్వంతో అపరిమిత వినయ విధేయతలతో నడుచుకుంటారు। అలాంటి నాయకులెందరినో కాంగ్రెస్ చూసింది। కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రాలను శాసించే స్థాయికి చేర్చింది, ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దింది। దేశంలో రాజకీయ నేత అంటే కాంగ్రెస్ నాయకుడే అనే స్వర్ణయుగం ఒకటి హస్తం పార్టీకి తెలుసు। కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే అసలు పార్టీలో ఏ నాయకుడు ఉంటాడో, ఏ నాయకుడు ఉండడో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎందుకు అలుగుతారో అర్థం కాదు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు కనిపించరు। మొత్తంగా కాంగ్రెస్ లో మిగిలి ఉండే నేతలెందరన్నది ప్రజలకే కాదు, అగ్రశ్రేణి నాయకత్వానికి తెలియదు। నిజానికి 1990ల ప్రారంభంలో అప్రతిహత విజయాల దశ ముగిసిన తరువాత కాంగ్రెస్ తో గెలుపోటముల దోబూచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి। కానీ మునుపటి కాలానికి ఇప్పటికీ తేడా, కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బలహీనపడడం, అదే సమయంలో బీజేపీ ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బలంగా ఉండడం, ఈ పరిస్థితులే కాంగ్రెస్ ను అంతకంతకు దిగజారుస్తున్నాయి। కాంగ్రెస్ తో కలిసి నడిచే మిత్రపక్షాలకు హస్తం పార్టీ గత వైభవం గుర్తుకు రావడం లేదు। కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధమైనప్పటికీ దిశానిర్దేశం చేసే స్థితి ఆ పార్టీకి ఇవ్వకుండా ముందు అడుగులు తాము వేయాలని, నాయకత్వం స్థానంలో తాముండాలని మిత్రపక్షాలు తహతహలాడుతున్నాయి। మిత్రపక్షాలే కాదు, పార్టీలోని సీనియర్లు సిద్ధాంతాలకు కట్టుబడడానికి, పార్టీ అవసరాల కోసం త్యాగాలు చేయడానికి, ఒక్కతాటిపై నడిచి కాంగ్రెస్ కు పునర్వైభవం సాధించడానికి సిద్ధంగా లేరు। ఒకరు కాదు, ఇద్దరు కాదు, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పినవారు, పాలనా విధానాలను శాసించినవారు, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా బలమైన నేతలుగా ఉన్నవారు, అధికార పార్టీ ముఖ చిత్రంగా మారేందుకు అలుపెరగక శ్రమించిన వారంతా కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న ఈ 10 ఏళ్ల నుంచి ఒక్కొక్కళ్లుగా మొహం చాటేస్తున్నారు। 2004-2014 మధ్య సోనియా గాంధీ ఆదేశాలను శిరసావహించిన వారిలో కొందరు వరుసగా రెండోసారి పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే తిరుగుబావుట ఎగరేశారు। G23,
G26ల పేరుతో అసంతృప్త నేతలుగా మారి సమావేశాలు నిర్వహించి బహిరంగ లేఖలు రాసి క్రమశిక్షణను ఉల్లంఘించారు. గాంధీ నెహ్రూ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాంగ్రెస్ కు బలమని చెప్పిన వాళ్లే పార్టీ నాయకత్వాన్ని గాంధీ కుటుంబేతర వ్యక్తికి అప్పగించాలన్న డిమాండ్లు లేవదీశారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, అశోక్ చవాన్, కమల్నాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే గాంధీయేతర కుటుంబం తరువాత కాంగ్రెస్ లో అగ్రనేతలుగా చెప్పుకునే వారిలో ఇప్పుడు పార్టీలో మిగిలే వారెవరో తెలియడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే పార్టీగా అయినా కూటమిగా అయినా అధికారంలోకి రావడం సంగతి పక్కన పెడితే 543 స్థానాలున్న లోక్సభలో అసలు 50 సీట్లైనా సాధించగలుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత సహజం. అసలు కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితులుంటాయి. చాలా సార్లు ఇది రుజువైంది. కానీ విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల వేళ మరింత బలహీనంగా కనపడుతూ ఉండటం ప్రస్తుత దేశ రాజకీయాల్లో కనిపిస్తున్న విచిత్రం. కొన్ని నెలల క్రితం వరకు ఇండియా పేరుతో కూటమి కట్టి అధికార ఎన్డీఏకు గట్టి సవాలిస్తున్నట్టు కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు కూటమి కకావికలమవుతుంటేనే కాదు, పార్టీలో పేరున్న నేతలంతా వరుస పెట్టి వెళ్లిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతోంది. పదేళ్ల క్రితం ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా పదే పదే చెబుతూ వచ్చిన మాట కాంగ్రెస్ ముక్త్ భారతే తమ లక్ష్యమని. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ కూటమికి నేతృత్వం వహించిన కాంగ్రెస్ లేని దేశాన్ని సృష్టిస్తామంటే అప్పుడెవరూ నమ్మలేదు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ అంతకంతకు దిగజారుతున్న పరిస్థితులు గమనిస్తే కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యమవుతుందేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3. అందులో 2 దక్షిణ భారతదేశంలోనే. తెలంగాణ, కర్ణాటకలో వరుసగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్ లో గెలుపొందింది. జార్ఖండ్ లో జేఎంఎంతో కలిసి అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇంత సువిశాల దేశంలో గ్రాండ్ వరల్డ్ పార్టీ కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే అధికారానికి పరిమితమవడం అంటే ఆ పార్టీ ఏ స్థాయిలో బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రాల్లో వరుసగా అధికారం కోల్పోతోంది. ఒకప్పుడు గెలుపు మాత్రమే తెలిసిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ విజయానికి ఎలాంటి వ్యూహాలు రచించాలో తెలియడం లేదు. అదే కాదు, ఒకవేళ గెలిచినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ గెలుపును, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఎలాగో హస్తం పార్టీకి అర్థం కావడం లేదు. తెలంగాణతో పాటు జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన 3 రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోయింది. మధ్యప్రదేశ్ సంగతి పక్కన పెడితే ఫీల్ గుడ్ పాలన ఉందని ప్రచారం జరిగిన ఆకర్షణీయ ముఖ్యమంత్రులున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ రెండోసారి గెలవలేకపోయింది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ విభేదాలు కొంపముంచాయనుకున్నప్పటికీ ఛత్తీస్గఢ్ లో పార్టీ నేతల మధ్య అలాంటి అంతర్గత కలహాలు లేవు. ఒకే పార్టీని వరుసగా 2-3 సార్లు గెలిపించే చరిత్ర ఛత్తీస్గఢ్ కు ఉంది. ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బఘేల్ మిస్టర్ క్లీన్ గా గుర్తింపు పొందారు. కానీ ఎన్నికల్లో మళ్లీ గెలవలేకపోయింది కాంగ్రెస్. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 2018 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీ గెలుపు కోసం శ్రమించిన జ్యోతిరాదిత్య సింధియాను పక్కనబెట్టి సీనియర్ అంటూ కమల్నాథ్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఈ నిర్ణయమే హస్తం పార్టీ కొంపముంచింది. ఎన్నికలు జరిగి 2 ఏళ్లు తిరక్కముందే జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీలో చేరారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహాయ సహకారాలందించారు. మేఘాలయ మొదలుకుని కర్ణాటక దాకా ఈ 10 ఏళ్ల కాలంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. చివరకు మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాను పక్కనబెట్టి మరీ ఏ కమల్నాథ్ కు సీఎం పదవి అప్పజెప్పిందో ఆ కమల్నాథ్ సరిగ్గా సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజ్యసభ సీటు ఇవ్వలేదన్న సాకుతో హస్తం పార్టీకి కొత్త పాఠాలు నేర్పిస్తున్నారు.
మొత్తంగా చూస్తే అధికారం సాధించడం ఎలాగో దాన్ని నిలబెట్టుకోవడం ఎలాగో, అరకొర మెజారిటీ వచ్చిన చోట ఎమ్మెల్యేలను ఆకర్షించడం ఎలాగో, చివరకు బలమైన నేతలు పార్టీకి కట్టుబడి ఉండేలా చేయడం ఎలాగో కూడా అర్థం కావడం లేదన్నట్లుగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేష్టలుడిగి చూస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. కూటమిగా పార్టీగా కాంగ్రెస్ వైఫల్యాలు దేశాన్ని ప్రత్యామ్నాయ రాజకీయాలు లేని ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. ఒక పక్క బలమైన కూటమి ఇంకా బలమైన ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతుంటే, ఇండియా కూటమి ఇంకా ప్రధాని అభ్యర్థి ఎవరన్నదే తేల్చుకోలేకపోతోంది. కర్ణాటక, తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండానే ఎన్నికలకు వెళ్లి గెలిచినప్పటికీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాగలిగింది. కానీ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలతో కలిసి నడవాలి. ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నేతను ఎంపిక చేసి ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి బలమైన ప్రచారం చేసే స్థితిలో కాంగ్రెస్ లేదు. అసలు ఏ పార్టీ నేత ప్రధాని అభ్యర్థిగా ఉండాలన్న విషయంలో విభేదాలతోనే కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో రావడం సంగతి పక్కన పెడితే, సొంతంగా కాకపోయినా కూటమిగా అయినా గౌరవనీయమైన ప్రధాన ప్రతిపక్షం అవుతుందా లేదా అన్నదే సందేహంగా మారింది. 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏ అన్నో అంతకన్నా 1-2 ఎక్కువో తక్కువో సీట్లు సాధించగలిగితే మిగిలిన 143 స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని గెలవగలదన్న దానిపై రకరకాల లెక్కలు ప్రచారంలో ఉన్నాయి. మమతా బెనర్జీ వంటి నేతలు కాంగ్రెస్ 40 స్థానాలు గెలవగలిగినా గొప్పే అని మొహమాటం లేకుండా చెప్పగలుగుతోంది. ఇందుకే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. 2014లో యూపీఏ కూటమి అధికారం కోల్పోయినప్పటికీ 2019 ఎన్నికల వరకు కాంగ్రెస్ గౌరవప్రదమైన స్థానంలోనే ఉంది. యూపీఏ కూటమి నాయకత్వం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. అంతకు ముందే పార్టీ నుంచి వలసలు మొదలైనప్పటికీ 2019 తర్వాత మునుపెన్నడూ చూడని స్థాయిలో కాంగ్రెస్ లో పెను మార్పులు జరిగాయి. హైకమాండ్ అన్న పేరు వింటేనే వణికిపోయే నేతలు బహిరంగ లేఖలు రాసి పార్టీని వీడి వెళ్లిపోయారు. అగ్ర నేతలుగా చలామణి అయిన వారు పార్టీ కష్టకాలంలో వదిలేసి వెళ్తూ ఉండటంతో కాంగ్రెస్ రోజు రోజుకు బలహీన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికలను కాంగ్రెస్ వైభవాన్ని కాలరాసిన ఎన్నికలుగా చెప్పవచ్చు. ఇక కోలుకోలేదేమో అన్న స్థితిలో కాంగ్రెస్ పతనం ఈ ఎన్నికల తరువాతే మొదలైంది. రాష్ట్రాల్లో వరుసగా అధికారం కోల్పోతూ వచ్చింది. కీలక నేతలు అనేక మంది పార్టీని వీడి వెళ్లడం మొదలయ్యింది. 2020 మార్చిలో 22 మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలతో కలిసి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను విడిచి వెళ్లి బీజేపీలో చేరారు, కేంద్ర మంత్రి అయ్యారు. 2004-2014 మధ్య యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ టీమైన కాంగ్రెస్ యంగ్ టర్క్ లో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు. యంగ్ టర్క్ లోనే మరో కీలక నేతగా ఉన్న జితిన్ ప్రసాద ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2021 జూన్లో కాంగ్రెస్ ను వీడారు. 2004-2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచిన జితిన్ ప్రసాద కేంద్ర మంత్రిగాను పనిచేశారు. కానీ పార్టీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో ఓడిపోవడం, ఉత్తరప్రదేశ్ లో పార్టీ వ్యవహార శైలి జతిన్ ప్రసాద్ను అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త అసంతృప్తులతో పార్టీ వీడారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఆ రాష్ట్ర ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజోత్ సింగ్ సిద్ధుతో ఉన్న విభేదాలు అమరీందర్ సింగ్ ను పార్టీ వీడేలా చేశాయి. పంజాబ్ లో భారీ ప్రజాదరణ ఉన్న అమరీందర్ పార్టీని వీడడం కాంగ్రెస్ కు తరువాతి ఎన్నికల్లో శాపంగా మారింది. తన మీద కుట్ర జరుగుతోందని, అందుకే పార్టీని వీడాల్సి వస్తోందని అమరీందర్ సింగ్ సోనియాకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ యంగ్ టర్క్ లో మరో నేత ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ తో 32 ఏళ్ల అనుబంధం ఉన్నప్పటికీ 2022 జనవరి 22లో పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశ్వనీ కుమార్ 2022 ఫిబ్రవరిలో కాంగ్రెస్ తో 46 ఏళ్ల అనుబంధం తెంచేసుకున్నారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కోల్పోయిందని అశ్వనీ కుమార్ ఆరోపించారు. మరో మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన కపిల్ సిబాల్ 2022 మేలో పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికంటే ముందే కాంగ్రెస్ అసంతృప్త గ్రూప్ G23లో కపిల్ సిబాల్ కూడా ఒకరు కావడంతో ఆయన రాజీనామా ఎవరినీ పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. అయితే కాంగ్రెస్ ను వీడిన దగ్గర నుంచి ఆయన పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా హైకమాండ్ కు అత్యంత దగ్గరి వ్యక్తిగా గుర్తింపు పొందిన గులాం నబీ ఆజాద్ 2022 ఆగస్టులో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు విశ్వాసపాత్రంగా ఉండే నేతల్లో ముందు వరుసలో చెప్పే పేర్లలో ఆజాద్ ఒకటి. ఆయన పార్టీని వీడుతూ రాహుల్ గాంధీ కోటరీని టార్గెట్ చేస్తూ 5 పేజీల లేఖ రాశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో మిలింద్ దేవ్రా కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఏక్నాథ్ షిండే శివసేనలో చేరారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ నెలలోనే కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎందరో నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గాంధీ కుటుంబం తరువాత కాంగ్రెస్ అగ్రనేతలుగా చలామణి అయిన వారు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి అత్యంత కీలక పదవులు అనుభవించిన వారు కష్టకాలంలో పార్టీ వెంట నడవకుండా తమ దారి తాము చూసుకున్నారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా వారందరినీ పార్టీలో కొనసాగేలా చేయడంలో విఫలమైంది. మొత్తంగా కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలన్న బీజేపీ లక్ష్యానికి ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన నేతలే తలా ఓ చెయ్యి వేస్తున్నారు. కాంగ్రెస్ పతనానికి అసలు కారణమేంటి? హైకమాండ్ అన్న పదం వల్ల కాంగ్రెస్ కు నష్టం కలుగుతోందా, లాభం కలుగుతోందా? నెహ్రూ కాలం నుంచి రాహుల్ కాలం దాకా కాంగ్రెస్ వ్యక్తి స్వామ్యం దిశగా ఎలా అడుగులు వేసింది? కాంగ్రెస్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఇక హస్తవాసి మారుతుందా లేదా? కాంగ్రెస్ ఇప్పుడు అత్యంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక్క రోజులోనో కొన్నేళ్లలోనో జరిగింది కాదు. దేశ స్వాతంత్ర్యం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ గ్రాఫ్ అవరోహణ క్రమంలోనే సాగింది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అన్న గుర్తింపు స్థానంలో రాజకీయాలను వ్యక్తిస్వామ్యంగా మార్చిన పార్టీగా, వారసత్వ పార్టీగా, కుటుంబ పార్టీగా స్థిరపడిపోయింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అసలు కాంగ్రెస్ లోనే వామపక్ష సిద్ధాంతాల పట్ల సానుకూల అభిప్రాయం ఉన్న నేతలుండేవారు. లెఫ్ట్ పార్టీల భావజాలం ఉండే నేతలతో పాటు మతాచారాలను బలంగా నమ్మే రైట్ వింగ్ నాయకులకు కూడా కాంగ్రెస్ కేంద్ర బిందువుగా ఉండేది. ఈ 2 భావజాలాలపై నమ్మకం లేని మామూలు వ్యక్తులు కూడా కాంగ్రెస్ లో అగ్రస్థాయికి ఎదిగారు. నెహ్రూ స్వయంగా సోషలిస్టు భావజాలంతో ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి, వచ్చిన తరువాత కొన్నాళ్లకు కాంగ్రెస్ లో పరిస్థితి ఇది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండేది. అన్ని అభిప్రాయాలకు వేదికగా ఉండేది. కానీ నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ లో వ్యక్తి స్వామ్యం దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ వారసత్వాన్నే కొనసాగిస్తున్నారన్న విమర్శ ఉంది. వరుసగా ఎన్నికల్లో గెలుపొందుతూ బలమైన ప్రధానిగా నిలిచిన నెహ్రూ రాజకీయాధికారాన్ని మొత్తం తన చుట్టూనే ఉంచుకున్నారన్న విమర్శలున్నాయి. దేశాన్ని ఐక్యంగా ఉంచగల శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ కు కాకుండా తనకు మాత్రమే ఉన్నాయన్నట్టుగా ప్రజలు భావించేలా నెహ్రూ చేయగలిగారన్నది ఓ వాదన. ఆయన కనిపించకుండా ప్రోత్సహించిన వ్యక్తి పూజ ఇందిరాగాంధీ హయాం నాటికి పతాక స్థాయికి చేరిందన్నది విమర్శకుల అభిప్రాయం. విపరీతమైన ప్రజాదరణ, ఆకర్షణ శక్తి ఇందిరాగాంధీని తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టాయి. పార్టీ చీలిపోయి కాంగ్రెస్ ఐ ఏర్పడిన అసలు కాంగ్రెస్ ను వదిలేసి కాంగ్రెస్ ఐనే నిజమైన కాంగ్రెస్ గా అందరూ గుర్తించారంటే ఇందిరాగాంధీ చరిష్మానే కారణం. అయితే నియంతృత్వం, వ్యక్తి భజన భరించలేని స్థాయికి చేరింది ఇందిరా హయాంలోనే. చివరకు ఇండియా అంటే ఇందిరా, ఇందిర అంటే ఇండియా అనే విపరీత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు దిగజారిపోయారు. హైకమాండ్ అంటే భయం, వ్యతిరేకత ఒకే స్థాయిలో ఉన్న కాలం కూడా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే.
1997లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా సుదీర్ఘకాలం ఆ పదవిలో ఉన్నారు. 2004, 2009లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 2004 నుంచి కాంగ్రెస్ లో గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన మరో తరం రాహుల్ రూపంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. సోనియా అధ్యక్షురాలైనప్పటికీ 2004 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ కు రాహుల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ మీద ఉన్న ప్రధానమైన ఫిర్యాదు కాంగ్రెస్ పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవడం లేదని. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో, నేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడంలో సోనియా, రాహుల్ కీలక పాత్ర పోషించారు. అయితే దేశంలో ఏమాత్రం బలంగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కూటమికి నేతృత్వం వహించాలని కాంగ్రెస్ భావించకూడదన్నది మిత్రపక్షాల అభిప్రాయం. ప్రధాని అభ్యర్థిగా రాహులే తమ పేరును ప్రతిపాదించాలని మమతా బెనర్జీ మొదలుకుని నితీష్ కుమార్ దాకా చాలా మంది నేతలు ఆకాంక్షించి అది నెరవేరకపోవడంతో కాంగ్రెస్ కు దూరం జరిగారు. కూటమిలోని పార్టీల పరిస్థితిలానే కాంగ్రెస్ లో అంతర్గత పరిస్థితులు ఉన్నాయి. హైకమాండ్ అన్న పదంతో కాంగ్రెస్ ను క్రమశిక్షణలో ఉంచాలనుకోవడం రాహుల్ కు కుదరదని చెప్పాలన్నది కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయం. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తప్పించాలని కూడా సీనియర్లు కోరుకున్నారు. ఖర్గే రూపంలో అది జరిగినప్పటికీ అసలు అధికారం రాహుల్ చేతిలోనే ఉందన్న అసంతృప్తిలో సీనియర్లు ఉన్నారు. సీనియర్లను కలుపుకుపోవడం లేదని రాహుల్ ను విమర్శిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉండడం, ఆశాజనక పరిస్థితులు కనిపించకపోవడంతో సీనియర్లెవరూ సర్దుకుపోవడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీతో పాటు ఇందిరాగాంధీకి మూడో కొడుకు లాంటి వాడని భావించిన కమల్నాథ్ పార్టీ మారతారన్న ప్రచారమే దీనికి నిదర్శనం. భారత్ జోడో న్యాయయాత్రతో కాంగ్రెస్ ను జనంలో ఉంచడానికి కష్టపడుతున్న రాహుల్ అదే సమయంలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడంతో పాటు సీనియర్లను కలుపుకుపోవాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలవగలదన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది. అధికారంలోకొచ్చే పరిస్థితులు లేకపోయినా ఎక్కువ సీట్లు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ను బలమైన ప్రతిపక్షంగా నిలుపుతారా, లేక అతి తక్కువ సీట్లతో బీజేపీ లక్ష్యమైన కాంగ్రెస్ ముక్త భారత్ సాధించే పరిస్థితులు సృష్టిస్తారా అన్నది ఓటర్లే తేల్చాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.